ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి ఆ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకుందాం. హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి రోజు, కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1న వచ్చింది. ఈ రోజున ద్రాతృత్వం, గంగా స్నానం చేయటం మిక్కిలి ఉత్తమం. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు. చైత్రాది 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు. మాఘమాసేరటం తాప్య కించిదభ్యుదితేరనౌ బ్రహ్మగ్నం వాసురాపంన కంపతంతం పునీమహే. ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నీయు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉండును అని అర్థం. అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు. మాఘం అమోఘం. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాది దేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం. శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. మానవునకు అవసరమైన 6 సంపదలలోనూ విద్యా సంపద ఒకటి. కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథి నాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయ్యింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వ మానవావళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి పర్వదినం చేశారు. శ్రీమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందారు. ఈ రోజున ఉడిపి కృష్ణుణ్ణి మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణా కటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు, వేడుకలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే మాఘం అమోఘం. పితృయజ్ఞానికి ప్రాధాన్యత. మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు 10,000 సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణ కాలాలు, సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే
ఆదివారం, అమావాస్య, శ్రవణ నక్షత్రం, వ్యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసి వస్తే దాన్ని అర్ధోదయ పుణ్యకాలం అంటారు. అది గ్రహణ కాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య శతభిష నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలకు స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమవుతాం. మాఘ పూర్ణిమ, మహామాఘి, మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు పౌష్య శుక్ర పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష పూర్వప్రదం. కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని అని తెలిసి కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివ కేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివకేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. సముద్ర స్నానం అసలు ఎందుకు చేయాలి? నదీనాం సాగరో గతిః. సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం, అగాధి జడత్వాలు ఆయన తత్వం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమలలో చేయాలని, అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగచేస్తాడని పురాణాలు చెప్పాయి. స్నానం అంటే షవర్ బాత్ చేయటమో స్విమ్మింగ్ పూల్లో చేయటమో కాదు. నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి 1.5 గంటల ముందు కాలంలోనే చేయాలి. ఏమిటి చాదస్తం అని విసుక్కోవద్దు. చాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది. కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామయం చేసి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి నడుము మునిగే వరకు ఎందుకు? నదీ ప్రవాహానికి వేగంగా ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభి నాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర
సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి, సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందచేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే 4 స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది. సముద్రం, నదులు అందుబాటులో లేని వారికి పరిస్థితి ఏమిటి అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గర కానీ, చెరువుల వద్ద కానీ గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగినా, కర్రలా తేలినా ఫలితం శూన్యం. మాఘ పూర్ణిమ స్నానఫలం. ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.